హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ ఎప్పుడైనా బాగా హెడేక్ వచ్చినప్పుడు కానీ, లేదు బాగా స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఏం కావాలనిపిస్తుంది? ఆయిల్ మసాజ్. అది కూడా ఇంట్లో కాకుండా సెలూన్లో అయితే ఇంకా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా. ఆ సెలూన్ లైక్ హెడ్ మసాజ్ నేను ఇప్పుడు మీకు ఇంట్లోనే చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ చూస్తూ మీరు వేరే వాళ్ళకైనా చేయండి, లేదు మీకు అంత రిలాక్స్ ఫీలింగ్ కావాలి అనుకుంటే వేరే వాళ్ళకి ఈ వీడియో చూపిస్తూ మీరు చేయించుకోండి. సెలూన్కి వెళ్ళి వందలు వేలు తగలబెట్టక్కర్లేదు. ఇంట్లోనే సెలూన్ లైక్ హెడ్ మసాజ్ మీరే చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీరే చూడండి. నేను ఎప్పుడైనా ఆయిల్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని నాకు నేనుగా ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ ప్రిపరేషన్ మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. అలా నేను ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ఆయిల్లో నేను ఎప్పుడు హెడ్ మసాజ్ చేసుకున్నా సరే అందులో కర్పూరం వేస్తాను. మనం దేవుడికి హారతి ఇచ్చే కర్పూరమే, దాన్నే వేసుకుంటాం. అలా కర్పూరం వేసిన ఆయిల్ స్కాల్ప్కి రాసుకోవడం వల్ల మనకి ఏదైతే ఇచ్చింగ్ సెన్సేషన్, ఇరిటేటింగ్గా ఉంటుంది కొన్నిసార్లు, లేదు అంటే డాండ్రఫ్ ఉండి రాలుతూ ఉంటుంది చూడండి, అలాంటిది కూడా తగ్గుతుంది కర్పూరం వేసి రాసుకుంటే. ఆయిల్ని కాస్త వేడి చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు దాన్ని చిన్న కాటన్ పీస్ ముంచుతూ కొంచెం కొంచెం హెయిర్ సెక్షన్స్ తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా ఆయిల్ అప్లై చేయండి. స్కాల్ప్కి తగలాలి మొత్తం ఆయిల్ అంతా. ఇప్పుడు మొత్తం స్కాల్ప్ అంతా ఫింగర్ టిప్స్తో అంటే చేతి అంచులతో, వేళ్ళ అంచులతో మొత్తం అంతా ప్రెజర్ ఇస్తూ ప్రెస్ చేయాలి. వాళ్ళు తట్టుకోగలిగినంత ప్రెజర్. మీరు వాళ్ళ ఫేస్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫేస్లో మనకి సమ్ రిలాక్స్డ్ ఫీల్ అనేది కనిపిస్తుంది. అంత ప్రెజర్ సరిపోతుంది. సో చూస్తూ చేయండి. బ్యాక్ సైడ్ నెక్లో మిడిల్ పార్ట్ నుంచి కాస్త ప్రెజర్తో సర్కిల్స్ ఇస్తూ పైకి వెళ్ళి 3 సర్కిల్స్ తిప్పి పైన ఒక ప్రెజర్ పాయింట్ ఇవ్వండి. అలా 3 టైమ్స్ చేయండి. మీరు ఏ స్టెప్ చేసినా అది 3 టైమ్స్ చేయాలి. క్యాటర్ పిల్లర్ లాగా ఫింగర్స్ని తిప్పుతూ పైకి వెళ్ళి ఒకేసారి మనం జారుడు బల్ల పైనుంచి కిందకి జారుతాం చూడండి, అలా కిందకి రావాలి. ఈ అన్ని ప్రాసెస్లో ప్రెజర్ ఇస్తూనే జరగాలి. మీకు అది అర్థం కాకపోతే వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను, అది చూస్తూ చేయండి. స్కాల్ప్ అంతా మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన తల బరువు అంతా ఏది మోస్తుంది? నెక్ కదా, మెడ భాగం. దానికి మెయిన్ రిలాక్సేషన్ కావాలి. సో అది రిలాక్స్ అవ్వడానికి నేను వీడియోలో చూపిస్తున్న స్టెప్స్ని ఫాలో అవుతూ అలా ప్రెజర్ పాయింట్స్ ఇస్తూ నెక్ని, షోల్డర్ని రిలాక్స్ చేయండి. అంతా అయిపోయాక నేను వీపు భాగంలో చేస్తున్నాను కదా ప్రెజర్ పాయింట్స్, అలా చేయండి. చేయడం వల్ల మొత్తం బ్యాక్ అంతా ఒకేసారి రిలాక్స్ అయిపోతుంది. దానివల్ల మీకున్న స్ట్రెస్, హెడేక్, ఇరిటేషన్ అన్నీ పోయి ఒక రిలాక్స్డ్ ఫీల్ అంటూ వస్తుంది. ఎవరికైనా మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నాము అంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మనం తీసుకుని మన పాజిటివ్ ఎనర్జీని వాళ్ళకి ఇస్తున్నట్టు. సెలూన్లో ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ చేస్తారండి. ఈసారి మీరు ఎప్పుడైనా సెలూన్కి వెళ్ళి కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు.
ఈ ప్రాసెస్ మీరు చేస్తున్నంతసేపు సపోజ్ మీకు ఏదైనా వేరే పని చేయాల్సి వచ్చినా తల మీద ఒక చెయ్యి ఉంచి వేరే చేతితో చేయండి, ఎందుకంటే కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ అలా చేస్తున్నంతసేపు ఏదైనా ప్లెజెంట్ మ్యూజిక్ అయినా ప్లే చేయండి, అప్పుడు కూడా చాలా రిలాక్స్డ్ ఫీల్ వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రాసెస్ మీరు సెలూన్కి వెళ్ళి చేయించుకోవాలి అనుకుంటే మినిమం విత్ జిఎస్టీ 1000కి తక్కువ అవ్వదండి. అన్ని డబ్బులు మనం అక్కడికి వెళ్ళి ఇచ్చే బదులు మనమే ఇంట్లో చేసుకుంటే అయిపోయింది కదా. మీకు మసాజ్ చేయడం కరెక్ట్గా వచ్చింది అనడానికి సిమ్టమా వాళ్ళకి నిద్ర వస్తుంది. వెంటనే ఈ మసాజ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఒక స్లీపీ ఫీల్లో ఉంటారు. మీరు ఒకవేళ లైట్ ఆన్ చేసి ఉంటే లైట్ ఆఫ్ చేయండి, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా వాళ్ళు పడుకుంటారు హ్యాపీగా. అంతా అయిపోయిన తర్వాత నేను చూపించాను చూడండి, ఇప్పుడు తల మొత్తం హ్యాండ్తో తీసి కిందకి ఏదో పడేస్తున్నట్టు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మనం అలా కింద పడేస్తున్నట్టు అనమాట దాని అర్థం. ఈ ఆయిల్ మసాజ్ ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలండి. అంతకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు, అంతకంటే తక్కువ టైం కూడా తీసుకోకూడదు. మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి స్ట్రెస్ ఫీల్లో ఉన్నప్పుడు ఎలా దాని నుంచి బయటికి తేవాలి విత్ ఆయిల్ మసాజ్ అనేది ఈరోజు తెలుసుకున్నారు కదా. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.